మరి ఆంటీ సెకండ్ రెసిపీ ఏంటి? బీట్రూట్ పచ్చడి అండి. బీట్రూట్ పచ్చడి. అబ్బో, బీట్రూట్ తో పచ్చడి కూడా చేస్తారా? పచ్చడి కూడా. ఓకే, సో అయితే మనం స్టార్ట్ చేద్దాం. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. బీట్రూట్, పచ్చిమిర్చి, సాల్ట్, ఆయిల్, వెల్లిపాయలు, చింతపండు, పోపు దినుసులు, మెంతులు, పసుపు, ధనియాలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం కావాలి మీకు? బౌల్ కావాలమ్మా. బౌల్ లేనట్టుంది కదా. ఏమండి, ఫ్యాన్ తీసుకొస్తారా? ఎక్కడుంది? అక్కడ కిచెన్లో ఉంది. ఒక్క నిమిషం. బాగా హెల్ప్ చేస్తారైతే మీ హస్బెండ్ మీకు. అవునమ్మా. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇప్పుడు నాకు అర్థమైంది అంకుల్. ఇందాక ఆంటీ అన్నారు మా హస్బెండ్ నాకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు అని. మీరు ఎంట్రీ నాకు అర్థమైంది అనమాట, ఎంత హెల్ప్ చేస్తారో అని. ఓకే, మామూలుగా ఇప్పుడు అంటూ ఉంటారు కదా చాలా మంది. సో ఆంటీ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు ఆంటీకి చాలా అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారని తెలుస్తుంది. మామూలుగా ఏంటంటే, అంటే మీ గురించి అంత బాగా చెప్పారు. కార్తీక పౌర్ణమి చేయకుండానే నాకు మంచి మూడు వచ్చారు అని చెప్పారు. అయితే చాలా మంది ఒక రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి సో అక్కడ నిజంగా కష్టపడతారు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా, కానీ ఇంటికి వచ్చిన తర్వాత హౌస్ వైఫ్స్ తో అంటారు అనమాట, నువ్వేం కష్టపడిపోయి ఆ మాత్రం కష్టపడలేవు, ఇంట్లోనే ఉంటావు కదా 24 గంటలు, మేమైతే బయటకు వెళ్ళి సంపాదించి తీసుకురావాలి ఇంటికి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో మీరు దానికి ఏకీభవిస్తారా? లేదండి, నేను ఏం ఒప్పుకోను. ఎందుకంటే 8 hours మేము మార్నింగ్ వెళ్ళి చేస్తాం, కానీ 8 hours వెళ్ళడానికి బూస్టప్ అంతా బెటర్ ఆఫ్ కదా. ఎర్లీ మార్నింగ్ నుంచి తను ఈవినింగ్ వరకు, పిల్లలు వచ్చేంత వరకు, పడుకునేంత వరకు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. సో నేను అంటే కాస్త ఏ టైం ఉన్నా కూడా నేను జస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ ఏదో ఒక టైంలో కంపల్సరీ తనకు అడుగుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. ఓకే, గ్రేట్. అండ్ మీరు కూడా మధ్య మధ్యలో వంటలు చేస్తూ ఉంటారట కదా? అంటే వీకెండ్స్ లో. ఓకే, వీకెండ్స్ లో ఇంట్లో నలభీవ పాకం అనమాట. అయితే మొత్తం చేయను, తప్పకుండా ఎక్కువ చేస్తాను. నేనైతే అనుకుంటాను జనరల్ గా మేము వాకింగ్ అవి చేసి మార్నింగ్ వెళ్ళేస్తాను, కానీ మా ఆవిడైతే నేను అనుకుంటా మాత్రం మా ఆవిడ మెయింటెనెన్స్, ఆ రోజు క్లీనింగ్, హౌస్ వైఫ్ అంటారు కానీ ఎంత పనులు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ఇంట్లోనే, అంటే క్లీనింగ్ చేయడము, అది బౌల్స్ వేలు చేయడము, సర్ది పెట్టుకోవడం, రోజు బెడ్షీట్స్ అవి ఉతుకోవడం చేయడం అన్నీ చాలా వర్క్ ఉంటుంది కదా. సో ఇది చాలా ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. తనకున్న హ్యాబిచువల్గా చాలా ఎక్కువ టైం ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి నేను కాస్తంతనే చేయకుంటే నాకు కదా. నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు అంకుల్. అన్నట్టు మీరు రాకముందు ఆంటీ ఎలా చెప్పారో మీ గురించి, మీరు వచ్చిన తర్వాత ఆవిడ కంటే ఎక్కువ చెప్పారు అనమాట, 2 ఎక్కువ చెప్పారు. సో ఇద్దరు కూడా నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, అందరూ కూడా ఇలాగే ఆలోచించాలి. ఓకే, తప్పకుండా అండి. థ్యాంక్స్ అండి. ఓకే, అయ్యో నేను వచ్చి మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేస్తున్నాను. కోసం జీటీవీ ప్రేక్షకుల కోసం మీరు చేస్తున్నందుకు ఓకేనండి. క్యారీ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే అండి, వెల్కమ్. ఓకే అండి, వెళ్తున్నారా మీరైతే? ఓకేనండి, బాయ్ అండి. సరే అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏంటి? స్టవ్ వెలిగింది, బౌల్ పెట్టేసి. ఓకే, ముందుగా అంటే ఆయిల్ వేసేసి. ఆయిల్ ఎక్కువ పడుతుందా? కొంచెం పచ్చడి కదమ్మా, ఫ్రై కావాలి. ఆయిల్ అంటే శుద్ధత, విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్ A, DA కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని మాత్రమే వాడాలి. ఓకే, సో మనకు ఆయిల్ కూడా వేడైంది. ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. అంటే పచ్చిమిర్చి మనం కట్ చేసుకొని అవసరం లేదు, ఇది చిల్లుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం. అంటే ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 1 week ఉంటుంది. 1 week ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నారు మరి? ఇది మా అక్క యుఎస్ నుండి చెప్పేది. ఓకే, సో ఇది మీ అక్క నేర్పించిన యుఎస్ వంట అన్నమాట. తను చెప్పింది. ఓకే, సో మీ నలుగురు అక్క చెల్లెల్లో ఎవరు బాగా వంట చేస్తారు? కొత్త కొత్త వెరైటీలు ఆమె బాగా ట్రై చేస్తుంటారు. ఆమె బాగా చేస్తుంది, చాలా బాగా వండుతుంది. కొంచెం తీసేసుకుందాం మాత్రం. అన్ని సెపరేట్గా వేసుకోవాలి. ఇది ఒకటేనమ్మా, మిర్చి అన్నీ అందులో వేసేసుకొని. మామూలుగా మిర్చిలో ఆ గింజల వల్లే కదా అంత స్పైసీగా ఉంటుంది. సో గింజలు మనకి బయటికి రాలేదు కాబట్టి మనకి స్వీట్గా ఉంటుంది కదా బీట్రూట్, కాబట్టి మనకి ఎక్కువ స్వీట్నెస్ తెలియకుండా ఉండాలంటే, స్పైసీగా ఉండడానికి ఎక్కువ పచ్చిమిర్చి చేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై చేసేసుకో, పచ్చి వాసన పోయేంత వరకు. మీ ఇంట్లో బీట్రూట్ బాగా తింటారా? బాగా తింటాం. సో మరి ఈ కార్తీక మాసంలో ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడెక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఏ గుళ్ళకి వెళ్దాం అనుకుంటున్నారు?
మాది వరంగల్ పాపర్ కదమ్మా. వరంగల్లో భద్రకాళి టెంపుల్ చాలా ఫేమస్ అమ్మవారిది. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. పిల్లలు కూడా, మా బాబు కూడా వచ్చాడు. మా బాబు విఐటీలో అక్కడ ఉంటాడు, హాలిడేస్ కానీ వచ్చాడు. అందరం కలిసి వెళ్దాం మమ్మీ అన్నాడు, వెళ్దామని. సో వెళ్తున్నారు అనమాట తొందరలోనే అయితే. ఓకే, సో మనకి బీట్రూట్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, కొంచెం పచ్చి వాసన ఉండకుండా కాస్త ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని వేసేసుకొని మిక్సీ చేసుకోవడం. చింతపండు కూడా ఖరాబ్ కాకుండా ఉండాలంటే కాస్త ఫ్రై చేసుకోవాలి. పచ్చడి బంద్ చేసేసి స్టవ్ ఇవి మిక్సీ చేసుకున్నాం. ఓకే, సో ఇంకా అన్ని వేయించేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకోవచ్చు కదా. చల్లారింది కదా మరి, ఇక మిక్సీలో వేసేసుకుందాం. ఇందులో కాస్త జీలకర్ర ఇందులోనే వేసేసుకోవచ్చా? కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. కొన్ని ధనియాలు వేసుకుందాం. కొంచెం మెంతులు వేసుకుందాం. సాల్ట్ వేసేసుకోండి. దీనికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇది నేను మిక్సీ చేసేస్తాను. మాధురి, పచ్చడి రెడీ. పోపు తాలింపు వేసేసుకుందాం. సో నేను స్టవ్ షిఫ్ట్ చేసేస్తాను. ఫ్యాన్ పెట్టేస్తే దీనికి పోపు ఆయిల్ వేసేసుకుందాం. ఇలా చూస్తుంటే అది బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు మాయ చేసి పెట్టేసి తినేస్తారు కూడా. కాగేసింది కదా, పోపు దినుసులన్నీ వేసేసుకుంటాం. ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసేసుకుంటాం. కాస్త చిటికెడు ఇంగు వేసుకో. ఇంగువ కొంచెం ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది అంటారా? కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది. కాస్త పసుపు వేసుకో. ఇది ఇందులో వేసేస్తా. సర్వింగ్ ప్లేట్ వేసేస్తా. అయిపోయింది కదా మాధురి, సర్వింగ్ ప్లేట్లో తీసేస్తా. మాధురి, వేడివేడిగా బీట్రూట్ పచ్చడి తయారు చేశాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బీట్రూట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, ధనియాలు, మెంతులు, ఉప్పు, వెల్లుల్లి, ఇంగువ, పసుపు, పోపు గింజలు, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదే నూనెలో బీట్రూట్ ముక్కలు కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత చింతపండును కూడా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి జీలకర్ర, కొత్తిమీర, ధనియాలు, మెంతులు, తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసి, తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుని మిక్సీ చేసుకున్న పేస్ట్ ని కూడా వేసి కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ పచ్చడి రెడీ.